తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం రామేశ్వరంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేకువజామున ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయంలో సైకత లింగానికి రాజరాజేశ్వరి దేవికి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేసి స్వామివారిని అందంగా పూలతో అలంకరించారు. అనంతరం ఉత్సవమూర్తులను ఊరేగింపుగా పెన్నా నది తీరానికి తీసుకెళ్లి నదిలో వైభవంగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం రామేశ్వరం వీధుల్లో స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం తోటమూల గ్రామంలో వేగంగా బైక్ నడుపుతున్న బాలుడిని ఆర్డీఓ మాధురి అడ్డుకున్నారు. మైనర్లు వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని తహసీల్దార్ను ఆదేశించారు. మైనర్ల వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఉన్న శ్రద్ధ రైతుల సమస్యలపై లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జనంబాట కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉప ఎన్నికలు వచ్చి ఉంటే రైతుల సమస్యలన్నీ తీరేవని పేర్కొన్నారు. సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, జాగృతిని మరింత బలోపేతం చేసి సమస్యలను పరిష్కరించేలా పోరాటం చేస్తామని చెప్పారు. ఆదిలాబాద్లో తీవ్రమైన సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించేందుకు అవసరమైతే వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనిపిస్తోందని చెప్పారు. జనంబాటలో భాగంగా ఆదిలాబాద్లో ఉండేటటువంటి జనరల్ హాస్పిటల్ ఏదైతే ఉందో, ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతే ఉందో, మరి ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లున్నాయి ఏం సంగతి చూడడానికి వచ్చినాం. ఇక్కడ రాగానే జూనియర్ డాక్టర్స్ అందరు కూడా కలిసిండ్రు. మరి జూనియర్ డాక్టర్స్ అయినా, నర్సెస్ అయినా, ఎంత ఒత్తిడి ఉన్నా, ఎంతమంది పేషెంట్స్ వచ్చినా చాలా ఓపిక్గా వాళ్ళందరినీ అడ్రస్ చేస్తూ వాళ్ళని ఏదో ఒక విధంగా అకామిడేట్ చేయాలి. పాపం పేదవారు వస్తారు, వారికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ ముందుగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. జూనియర్ డాక్టర్స్కి ఉండేటటువంటి డిమాండ్స్ కూడా ఇంకా పూర్తి కానిటివి కొన్ని ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.
దాంతోపాటు ఇప్పుడు ఆదిలాబాద్ జనరల్ హాస్పిటల్ చూసినప్పుడు మరి శానిటేషన్ మాత్రం చాలా చాలా దారుణంగా ఉంది. ఎక్కడికక్కడ అన్నం కానీ అసలు చాలా బీభత్సంగా ఉంది. స్మెల్ అయితే భరించలేకుండా ఉంది. డైరెక్టర్ గారు కలిశారు, వారికి చెప్పడం జరిగింది. ఇదివరకు పాత ఏజెన్సీని తీసేసామని చెప్పారు. తక్షణమే కొత్త ఏజెన్సీని పెట్టుకోవాలి, త్వరితగతిన క్లీనింగ్ చేయాలి. ఎందుకంటే హాస్పిటల్కి వచ్చే పేషెంటే వాళ్ళు సగం మనోధైర్యం కోల్పోయి వస్తారు. అట్లాంటి వాళ్ళకి ఆ వాతావరణం చూసి భయం కాకుండా కొంచెం ధైర్యాన్ని ఇచ్చే వాతావరణం ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మంచి బడ్జెట్ ఇదివరకు ఉండేది, సపరేట్గా శానిటేషన్కి టెండర్ చేయడానికి అలౌ చేసేవాళ్ళము. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఆదిలాబాద్లో అనేకమైనటువంటి కార్డియాక్ అరెస్ట్ కేసెస్ మనం చూస్తూ ఉన్నాము. చిన్న చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు 28, 30, 35 వయసులో ఉన్న వాళ్ళు హార్ట్ అటాక్స్తో చచ్చిపోతూ ఉన్నారు. ఆదిలాబాద్కి ప్రాబ్లం ఏంటంటే హైదరాబాద్ పోవాలంటే చాలా చాలా సమయం పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి వైద్యులే చాలామంది మీరు యావత్మాల్ పోండి, మీరు నాగ్పూర్ పోండి అని చెప్తున్నట్టుగా మాకు వచ్చినటువంటి కంప్లైంట్స్ ఆధారంగా ఇక్కడ హాస్పిటల్ చూడడానికి వచ్చాం. సో కార్డియాలజీ వింగ్ని మాత్రం త్వరితగతిన ఏర్పాటు చేయాలి. ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, కార్డియాలజిస్ట్ని ఖచ్చితంగా పెట్టండి. మీరు 3 లక్షలు ఇస్తారా, 4 లక్షలు ఇస్తారా జీతం ఇచ్చి దయచేసి వెంటనే ఒక డాక్టర్ని అపాయింట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. కార్డియాలజీ వింగ్ అంతా ఫంక్షన్ అయ్యేటట్టు చూడండి. పత్రికాముఖంగా వస్తున్నటువంటి ప్రకటనలో పెద్ద ఎత్తున క్యాన్సర్ కేసెస్ పెరుగుతున్నాయని చెప్తున్నారు. వాటి మీద ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేయండి. ఇదివరకు ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెల్త్ ప్రొఫైల్ స్టడీ చేయడానికి ప్రణాళికలు రూపొందించడం జరిగింది. మళ్ళీ ఒక్కసారి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ హెల్త్ ప్రొఫైల్ స్టడీ చేయండి. ఇంత పెద్ద ఎత్తున అడవులు ఉండేటటువంటి జిల్లా, ఇంత పెద్ద ఎత్తున ప్రకృతి వనరులు ఉన్నటువంటి జిల్లా, మంచి వాతావరణం ఉన్నటువంటి జిల్లా, ఇక్కడ క్యాన్సర్ రావడం అంటే మరి ఏంది అన్నది ఆలోచన చేసుకోవాలి. మనం కూడా ఎందుకు జరుగుతుందని చూసుకోవాలి. కాబట్టి హెల్త్ ప్రొఫైల్ స్టడీ చేయండి, చేసి దాని మీద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి చర్యలు తీసుకోవాల్సింది కోరుతా ఉన్నాం. అదేవిధంగా రిమ్స్ హాస్టల్స్లో ఎప్పుడు పిల్లలు సూసైడ్స్ అనేటటువంటి వార్తలు మేము హైదరాబాద్ నుంచి వింటే మా మనసు కలిచివేస్తుంది. ఇక్కడ స్థానికులను అడిగితే ఫెసిలిటీస్ బాగాలేవు, చాలామందికి అకామిడేషన్ లేవు, రెస్ట్ రూమ్స్ అట్లాంటివన్నీ బాగాలేవు అన్నారు. అందుకే ఇక్కడ గర్ల్స్ హాస్టల్ కూడా చూడడానికి రావడం జరిగింది. మరి ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మన భవిష్యత్తు వీళ్ళు, మన తెలంగాణ ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి పిల్లలు వీళ్ళని ఇక్కడ మనం తయారు చేస్తూ ఉన్నాం. మంచి మేధావులు అవుతారు వీళ్ళు. కాబట్టి ఫెసిలిటీస్ దాచుకోకుండా ఇవ్వండి. పెద్ద ఎత్తున బడ్జెట్ ఆరోగ్య శాఖకు ఇవ్వాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అన్నిటికన్నా ముఖ్యంగా ఆదిలాబాద్లో మైనారిటీస్ చాలా ఎక్కువ మంది పెద్ద ఎత్తున ఈ హాస్పిటల్కి వస్తున్నారు. ఒకటే లిఫ్ట్ పనిచేస్తుంది, ఇంకో లిఫ్ట్ పనిచేస్తలేదు. పేషెంట్స్కి 3 ఫ్లోర్లు ఎక్కాలంటే ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వారందరి ఈ అంశాలన్నింటినీ కూడా గమనంలోకి తీసుకొని ప్రభుత్వం త్వరితగతిన దృష్టి పెట్టి పనిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లోని అంబర్పేటలో ఇటీవల రియల్టర్ శ్యామ్ కిడ్నాప్ కలకలం రేపింది. తన భర్త శ్యామ్ 20 కోట్ల విలువైన ఆస్తిని విక్రయించడంతో ఆగ్రహించిన మాసీ భార్య మాధవీలత కిడ్నాప్ కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. శ్యామ్ అమెరికాలో నివసిస్తున్న సమయంలో మాధవీలతను వివాహం చేసుకున్నాడు. విభేదాలు రావడంతో 3 ఏళ్లకే విడాకులు తీసుకున్నారు. శ్యామ్ తన పేరును అలీగా మార్చుకుని ఫాతిమా అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. తన తండ్రి నుంచి వచ్చిన 20 కోట్ల విలువైన ఆస్తిని శ్యామ్ విక్రయించాడు. ఇది మాధవీలతకు ఆగ్రహం కలిగించింది. దీంతో తన స్నేహితుడు సాయి సహాయంతో మాధవీలత మాసీ భర్త కిడ్నాప్ కు పథకం రచించి కిడ్నాప్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరిపి 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నుంచి 2 వెహికల్స్ లో రిమైనింగ్ ప్లేసెస్ లో నెక్స్ట్ డే అంటే మనకు 29th ఈవినింగ్ జరిగినప్పుడు 30 రోజు మొత్తం కూడా మనోహరాబాద్, మెదక్ ఏరియా, మనోహరాబాద్, తర్వాత తూప్రాను, గజ్వేలు ఆ ఏరియాలో తిరుగుకుంటూ ఉన్నారు. తర్వాత విక్టిమ్ ని వీళ్ళు బెదిరించి ఒక 30 లక్షలు కావాలని అడగడం ద్వారా అతను తన ఫ్రెండ్ రఘునాథ్ రెడ్డి అనే అతనికి నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కి అట్లా కాల్ చేయడం జరిగింది. సో కాల్ చేసినప్పుడు అతను మా పోలీసులకు ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేయడం, పోలీస్ స్టేషన్లోనే ఉండడం వల్ల అంటే అతని ఫ్రెండ్ వీళ్ళు ఇద్దరు కూడా వాకింగ్లో పరిచయం ఉండడం వల్ల మనం ఎంక్వైరీ కోసం పిలిచి ఉంటుంది. సో అలా మనకు తెలియడం వల్ల ఇది కూడా అతను నీవు కిడ్నాప్ అయినవంట కదా అనే ఒక డౌట్ఫుల్ అనేది ఎక్స్ప్రెషన్ తోటి ఇమ్మీడియట్గా వాళ్ళు ఫోన్ కట్ చేసి దాదాపు నందిగామ, విజయవాడ వరకు కూడా పారిపోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ 31st రోజు ఇతని బ్యాంకులో ఉన్నటువంటి అమౌంట్ని తీద్దామనే ఉద్దేశంతో అతను బంజారా హిల్స్కి తీసుకురావడం జరిగింది. సో అప్పుడు అతను వాళ్ళ నుంచి తప్పించుకొని మన పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. వచ్చిన ఎంబడే మనకు విక్టిమ్స్ యొక్క వివరాలు, అతని యొక్క స్టేట్మెంట్, ఎక్కడెక్కడ తిరిగినా అనే అన్ని డీటెయిల్స్గా తీసుకొని అక్యూజ్డ్ పర్సన్స్ని కూడా మనం వితిన్ 2 daysలోనే
వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె వాళ్ళు అక్కడ అపార్ట్మెంట్ దగ్గర వెరిఫై చేసినప్పుడు ఎవరో బలవంతంగా తీసుకెళ్తున్నారు అనేది, అంటే తీసుకెళ్లేటప్పుడు కూడా మనకు ఒక వాయిస్ రికార్డ్ ఉంది. సో ఆ వాయిస్ రికార్డ్ లో అతను హెల్ప్ అనేది ఒకటి కేకలు కూడా వేయడం జరిగింది. అక్కడ ఉన్న అపార్ట్మెంట్ గేట్ వాచ్మెన్ కూడా దీన్ని అబ్జర్వ్ చేశాడు. అతను కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది కాబట్టి బలవంతంగా తీసుకుపోయారు కాబట్టి ఆమెకు కిడ్నాప్ అయిందనే సంగతి తెలిసి మనకు ఇమీడియట్ కంప్లైంట్. ఇందులో మాస్టర్ మైండ్ ఏవన్ అతని వైఫ్ మాధవి. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. ఈ మధ్యలో మనకు తెలిసింది ఏంటంటే ఈ మధ్యలో ఇతను ఒక ప్రాపర్టీని దాదాపు 20 crores అమ్మడం వల్ల ఆ అమౌంట్ మొత్తం కూడా ఏం చేస్తున్నాడు, మొత్తం పాడు చేస్తున్నాడు. నా పిల్లలకు ఏమి ఇవ్వట్లేదు, దీన్ని ఎట్లన్నా ఎలిమినేట్ చేయాలి, ఆ అమౌంట్ మొత్తం తీసుకోవాలనే ఉద్దేశంతో ఇది ప్లాన్ హ్యాచ్ చేసినట్టు తెలుస్తా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో కనుల పండుగ అయ్యప్ప స్వామి మహా పడిపూజ. భక్తి శ్రద్ధలతో జరిగిన పూజలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. వెలగపూడిలో డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన హోంమంత్రి అనిత. పోలీసుల భద్రత, సంక్షేమం, ఆరోగ్యం, కుటుంబ భద్రతకు ప్రాధాన్యమిస్తున్నామని వెల్లడి. లండన్లో 2 ప్రధానమైన అవార్డులు అందుకున్న నారా భువనేశ్వరి. ఈ అరుదైన గౌరవం ప్రతి టీడీపీ కార్యకర్తలు, తెలుగు ప్రజలందరికీ గర్వకారణమన్న వర్ల రామయ్య. రాష్ట్ర ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఉన్న శ్రద్ధ రైతుల సమస్యలపై లేదు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.